ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అమ్మవారి కథలు చెప్పుకుంటూ ఉన్నాం దసరా సందర్భంలో. మరి ఒక కథ చెప్తారా? కేనోపనిషత్ అని ఒక ఉపనిషత్తు, వేదాలకి అనుసంధానమైనవి, ఇవి వేదం నుంచి వచ్చినవేనని చెప్తారు. ఈ కేనోపనిషత్తులో ఏముందంటే, అసలు ఈ ప్రపంచం దేనివల్ల, కేన ఎవరి చేత ఇది చేయబడింది, ఎవరు దీనికి కారణం, తల్లే తండ్రా, వీళ్ళ తాత ముత్తాత, బ్రహ్మదేవుడా, విష్ణుమూర్త, శివుడా, ఎవరు? పైగా అది అర్థమయ్యేలాగా చెప్పినా మనకు అర్థం కూడా కాదు, తెలిసిపోయింది అనిపిస్తుంది కానీ అర్థం కాదు. ఏ శక్తి చేత ఈ ప్రపంచం అంతా నడుస్తోంది, ఈ ప్రపంచ నిర్మాణ శక్తి ఏమిటి? ఇవి ఒకటి కప్పు లింకు లాగా ఒక దాంట్లో నుంచి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. అది మనకు అర్థం కాదు. ఆ కేనోపనిషత్తులో ఒక చిత్రమైన కథ చెప్తారు చివర. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 30 కోట్ల దేవుళ్ళు ఉన్నారు మనకి, దేవత. ఈ దేవతలకి కూడా తాము ఎవరి వల్ల పుట్టామో తెలీదు, మర్చిపోతారు. ఈ మర్చిపోవటం దేని వల్ల అవుతుంది? మాయ వల్ల. ఈ ప్రపంచాన్ని సృష్టించిన శక్తి తనేమిటో తెలియకుండా ఉండే మాయలోనే మనని ఉంచుతుంది. ఒక ఆవరణలాగా, ఒక తెరలాగా మన మీద ఉంటుంది. ఆ తెరలోనే మన నిద్ర అవన్నీ ఉన్నాయి. ఈ తెర తొలగిపోతుంది, అప్పుడు మనం ఇంకో చోటకి వెళ్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎప్పుడు ఎలా వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఇట్లా కేనోపనిషత్తు చెప్పబడుతుంది. ఒక గురువు శిష్యుడు సంవాదం లాగా కనిపిస్తుంది. దాంట్లో చివరికి ఒక ఉమాదేవి కథ అని చెప్తారు. ఈ ఉమాదేవి అంటే మనకు తెలుసు, పార్వతీదేవి. అవునండి, ఉమా. అయితే ఏం చెప్పారంటే కథ, ఒకప్పుడు దేవదానవులు పెద్ద యుద్ధం చేశారట. ఎంతో యుద్ధం. దానవులు జయింపబడ్డారు, దేవతలు గెలిచారు. అప్పటికి మానవులు లేరు, దేవదానవులే ఉన్నారు. అయితే ఈ యుద్ధం పూర్తయ్యాక దేవతలంతా విజయ గర్వంతో ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనం మాట్లాడుకుంటాం. అవును కదండి. ఆల్ క్రెడిట్ గోస్ టు దిస్ దట్టు చెప్పుకుంటాం. ఇదంతా నేను చేశానని చెప్తాడు ఒకడు. అంతేగా, అదే కీలకమైన పాయింట్. నేను ఇది ఒత్తటం వల్లే, ఇది చేయటం వల్లే అని. దేవతలు అందరూ కలిసి ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ గప్పాలు వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాకపోతే వాళ్ళల్లో ఒక్కళ్ళకి కూడా స్పృహ లేదు, ఇది మన వల్ల జరగలేదు, దీన్ని జరిపించింది వేరే వారు, జగన్నాటక సూత్రధారి వేరొకడు ఉన్నాడు అనేది వాళ్ళకి ధ్యాస లేదు. ప్రతి వాళ్ళు తమ తమ బలాబలాల గురించి మాట్లాడుతున్నారు. ఎంత డిస్కషనో అన్నట. అయితే మనని మించిన తత్వం, పరబ్రహ్మ తత్వం ఉన్నది. ఆ తత్వమే మనని ఇటు నడిపింది. మనలో ఉన్న గొప్పతనాలని ఆ తత్వమే ఎన్హాన్స్ చేసింది. అది లేదు. ఓకే. అయితే వీళ్ళు ఎప్పుడైతే దేవతలు తమ తమ బలాల గురించి, తమ తమ ధైర్య సాహసాల గురించి, తమ గొప్పతనం, తమ ప్రతిభా విశేషాల గురించి మాట్లాడుకుంటూ పరబ్రహ్మ తత్వాన్ని మర్చిపోయారు, అప్పుడు ఆ తత్వం అట వాళ్ళకు ఒక పెద్ద మేఘ రూపంలో ప్రత్యక్షమైంది. అదేంటో మెరుపులు, ఏదో విచిత్రమైనది. వాళ్ళు ఎప్పుడూ చూడాల, అది వాళ్ళకి తెలీదు. ఒక ఎలా చెప్తారంటే, ఒక విచిత్రమైన ఆకారం. అర్థం కాల, బెదిరిపోయారట, భయం వేసింది వాళ్ళకి. ఏమిటి, రాక్షసుల్ని చంపేసి విజయ గర్వంతో ఉన్న వాళ్ళు బెదిరిపోయేంత మహాద్భుత భూతం ఒకటి అక్కడ ప్రత్యక్షమైంది. సరే, వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడగాలి, అదేమిటో తెలుసుకురావాలి. గుంపంతా ఓ చోట ఉంచున్నారు. వాళ్ళలోంచి అగ్నిదేవుడు బయటికి, నేను కనుక్కుంటాను, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు కనుక్కోగలవు, నీ శక్తి మీద చాలా నమ్మకం ఉంది, ప్రయత్నం చేయమన్నారు. అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అడిగింది, ఎవరు నువ్వు అంటే, నా పేరు అగ్నిదేవుడు, జాతవేదుడు అంటారు నన్ను, దాహక శక్తి కలిగింది, నా శక్తి దహనం, నేను నాలో పడిన ఏదైనా సరే నేను దహనం చేసేస్తా, దేన్నైనా కాల్చేయగలను, దహించటమే నా యొక్క శక్తి అంటే, ఆ మేఘంలో నుంచి ఒక గడ్డి పరక వచ్చిందట బయట, దీన్ని దహించు అని. అగ్నిదేవుడు ఆ గడ్డి పరకను లాక్కున్నాడు. పరక అలాగే ఉంది, అగ్ని అలాగే ఉంది, ఏం కాలేదు, ఏమీ చేయలేకపోయాడు. ఎంత మంట పెంచినా
దాహక శక్తి, దహనం చేయగలిగే శక్తి ఏదైతే ఉందో అది ఆ గడ్డి పరక మీద పనిచేయటల్లా. సిగ్గుపడ్డాడు, ఏం చేయాలో తెలియలా, వెళ్ళిపోయాడట వెనక్కి. అక్కడి నుంచి వాయుదేవుని పంపించాడు. నువ్వు మహాద్భుతమైన శక్తివంతుడివి, కొండలనైనా కదిపేయగలవు, నువ్వు నువ్వు వెళ్ళు. సరే, వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆ మేఘం ఉరుముతూ ప్రశ్నించింది, ఎవరు నువ్వు అని. నన్ను వాయుదేవుడు అంటారు, వాహన శక్తి, నేను దేన్నైనా కదపగలను. మాతరిశ్వుడు అంటారు నా పేరు, నేను ఏదైనా కదుపుతా అంటే, సరే ఆ గడ్డి పరకనే పడేసింది, దీన్ని కదుపు అనగానే ఆయన ఎంత జంఝామార్తం వేసింది. అవతలున్న దేవతలు ఊగిపోతున్నారు కానీ గడ్డి పరక మాత్రం ఇసుమంతా కూడా కదల్లా. చాలా భయం వేసింది అతనికి. వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళంతా మాట్లాడుకున్నారు. ఇంద్రుడు అనుకున్నాడు, ఏదైనా కదపగలిగేవాడు కదపలేనిది, ఏదైనా కాల్చగలిగేవాడు కాల్చగలిగింది, కాల్చలేనిది, ఇది మహాద్భుత శక్తి ఏదో. అర్థమైందా? ఇంక ఎవరు ఈ శక్తి, ఎవరై ఉంటారు? మన ఊహకందని ఒక మహాద్భుత శక్తి ఇది. ఒకవేళ ఇదే మన శక్తి అని అనిపించింది. దగ్గరికి వెళ్ళాడు. అతనిలో అప్పటిదాకా ఉన్న బలగర్వం, దంభం, గొప్ప, మొత్తం అహంకారం తగ్గిపోయింది. లో చూస్తుంది. పరాశక్తి పైన చూడదు. అవును కదా, నీ లోపలున్నది కదా చూసేది. మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం జయ, లోపలి శ్రద్ధ, లోపలి శ్రద్ధ, లోపలిది లోపల ఉండాలి. అవును అవును. ఎప్పుడైతే ఇతనికి తన దీని పట్ల చిత్తవృత్తుల్లో వచ్చిన మార్పుని ఆమె తెలుసుకుంది, ఆ పరాశక్తి తెలుసుకుందట. దగ్గరికి వెళ్ళేశారు కళ్ళు. ఈయన అంతకుముందు వాళ్ళిద్దరు ఎలా వెళ్ళారు? శక్తులు చూపించడానికి వెళ్ళారు. ఈయన భుజాలు జారేసి నిదానంగా సమీపించాడు, నమస్కరించాడు. ఎవరు నువ్వు అని. ఆ మొత్తం కనపడుతున్న మేఘంలాగా, మబ్బులాగా, అదేమిటో తెలియకుండా కనపడుతున్నటువంటి ఆకారం మాయమైపోయి శ్వేత వస్త్రాలు ధరించి ఉన్న నంది మీద కూర్చున్నటువంటి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఉమాదేవి. ఉమాస్వరూపం అంటే సౌమ్య రూపిణి. ఆవిడ ప్రత్యక్ష కనపడేసరికల్లా పాదాలు పట్టుకున్నాడు. అమ్మా, నువ్వు ఇలా ఎలా వచ్చావు? ఇక్కడ ఇంతకుముందు మమ్మల్ని భయపెట్టిన ఆ మహాభూతం ఏమిటి అని అడిగింది. పరబ్రహ్మన్ ఆయన, మీ శక్తికి మూల కారణం ఏదో అది. ఆ పరబ్రహ్మం తాలూకు చలన శక్తిని, చైతన్య శక్తిని నేను, అతడే మీ యొక్క శక్తి. నా ద్వారా మీలో ఉంటాడు, చైతన్య రూపంలో మీలో ఉంటాడు. మీరు అది గ్రహించుకోలేదు. శక్తి అంతా బీదనుకుంటున్నారు. మిమ్మల్ని మించింది ఇంకొకటి ఉందని మీకు తెలియచేయటం కోసమే ఇట్లా కనిపించింది. ప్రతిసారి నేను అని చెప్పేటప్పుడు అసలు నేను ఎవరిని, నేను ఎవడి వల్ల వచ్చా, ఎవరు నాకు ఈ బలాన్ని ఇచ్చారు, ఎవరు నాకు ఈ పంచభూతాలను ఇచ్చారు, ఎవరు నాకు ఇలాంటి శక్తిని, యుక్తుల్ని, ఇలాంటి దాన్ని ఇచ్చారో దానికి నమస్కరిస్తున్నాననే వినయం ఉంటేనే మీ కథ నడుస్తుంది. వినయం నశిస్తే కథ నడవదు, అక్కడితో ఆగిపోతుంది. అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి ఆలోచించుకోండి, తెలుసుకోండి. దేవతలైన మీరే, తొలుత పుట్టిన వాళ్ళకి మీకే ఇలాంటి గర్వం ఉంటే తర్వాత పుట్టే సృష్టి ఎట్లా తెలుసుకుంటుంది? అదే కదా కదా, మనం ఎవరి వల్ల పుట్టాం? అతనికి తల ఒగ్గి ఉండాలి, అతనికి నమస్కరించాలి, అతని శక్తిని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాల్సిందే కదా. కాబట్టి ఇలాగా అని ఆమె వచ్చి వివరంగా చెప్పి మాయమైపోయింది, అంతర్ధానం అయిపోయిందట. ఆ తర్వాత దేవతలు తమను ఎవరు పుట్టించారు, ఎవరి వల్ల ఈ శక్తియుక్తులు వచ్చినాయి, ఎవరి వల్ల తాము ప్రపంచానికి ఉపయోగపడుతున్నామో వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మానవులకి గుణపాఠం. అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేయబోతాం కదా. మూలాలు తెలుసుకోండి, మూలాలు తెలుసుకోండి. అదే మూలం అంటే మన అమ్మ నాన్న తాత ముత్తాతయే కాదు, మన పుట్టించిన ప్రకృతి. దానికి మేలు చేయాలి, దాన్ని చెడగొట్టకూడదు. మనలాంటి వాళ్ళే అందరూ గుర్తెరగాలి. ఇలాంటి కథలు ఎన్ని కనిపిస్తాయో మనకి. ఉపనిషత్ కథలు కూడా మాకు బాగుంటాయి. చిన్న కథ కానీ ఎంత విషయం ఉందో, ఆలోచింపదగ్గ విషయం అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. కానీ అనుసరించాలి, ఆచరించాలి. అంతే కదా రమగారు? అంతే. నమస్తే. నమస్తే.